బెల్స్ అండ్ విజిల్స్. బెల్స్ అండ్ విజిల్స్ ఇది ఒక ఇడియం అనమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక వస్తువుకు అవసరం లేని హంగులు ఆర్భాటాలు చేయడాన్ని బెల్స్ అండ్ విజిల్స్ అని అంటాం అనమాట. అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, దేనికైనా కావచ్చు, అవసరం లేని విషయాలన్నీ జోడించడాన్ని బెల్స్ అండ్ విజిల్స్ అని అంటాం. అవి ఎందుకు జోడిస్తామంటే అవి అట్రాక్టివ్గా కనబడడానికి, ఒక వస్తువు అట్రాక్టివ్గా కనబడడానికి. సో దీన్ని ఉదాహరణలలో చూద్దాం. మొదటిది, యూ డోంట్ నీడ్ ద బెల్స్ అండ్ విజిల్స్, దే విల్ డబుల్ ద కాస్ట్. అనవసరమైన విషయాలన్నీ అవసరం లేదు, అవసరం ఉన్నది మాత్రమే తీసుకుందాం. అనవసరమైన విషయాలన్నీ కలుపుకుంటే కాస్ట్ పెరిగిపోద్ది, అవసరం ఉన్న ఫీచర్స్ వరకే తీసుకుందాం అంటున్నాం అనమాట. ద సెకండ్ వన్, రాజేష్ లైక్స్ టు బై గ్యాడ్జెట్స్ విత్ ఆల్ ద బెల్స్ అండ్ విజిల్స్. ఇక వాడు అనవసరమైన విషయాలన్నీ ఉన్న వస్తువుల్ని కొంటాడు అని అంటున్నాను అనమాట. ద థర్డ్ వన్, మ్యానుఫ్యాక్చరర్స్ స్టిల్ బిల్డ్ లగ్జరీ కార్స్ విత్ ఆల్ ద బెల్స్ అండ్ విజిల్స్. సో కార్లు తయారు చేసే కంపెనీలు ఏం చేస్తాయి, లగ్జరీ కార్లను అవసరం ఉన్న లేని డెకరేషన్ అంతా చేసేసి చాలా ఎక్కువ నింపేసి రేట్లు పెంచుతూ ఉంటారు అనమాట. సో అందువల్ల విత్ ఆల్ ద బెల్స్ అండ్ విజిల్స్ అని చెప్పాము అనమాట. అండ్ ద ఫోర్త్ వన్, డూ యూ హ్యావ్ ఎనీ సెల్ ఫోన్ విత్ ఫ్యూవర్ బెల్స్ అండ్ విజిల్స్, ఐ రియలీ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఫ్యాన్సీ. ఓ గొప్పగా ఫోన్ చూడడానికి భయంకరంగా అందంగా ఉండాల్సిన అవసరం లేదు, ఫోన్ చేయాల్సిన పని ఏంది, ఫోన్ చేయడం అంతే. సో అది తప్ప నాకేం అవసరం లేదు, అందువల్ల ఏదైనా సింపుల్ ఫోన్ ఉంటే చూపి అని చెప్తున్నాను అనమాట. ఫిఫ్త్ వన్, there is a live performance of the band without an audience or any of the bells and whistles. సో రాత్రికి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఆడియన్స్ లేరు, ఎంత పెద్ద ఆర్భాటం లేదు, హంగు ఆర్భాటం లేదు, ఇస్తున్నారు. అందువల్లనే ఎనీ ఆఫ్ ద బెల్స్ అండ్ విజిల్స్ అని అన్నాం అనమాట. సో బెల్స్ అండ్ విజిల్స్ అంటే హంగు ఆర్భాటాలు లేకుండా చేసేదాన్ని బెల్స్ అండ్ విజిల్స్ అంటాం అనమాట. ఇది అమెరికాకు చెందిన ఇడియం అనమాట. 19వ శతాబ్దం మొదట్లో ఈ కొత్త కొత్త పట్టణాలు పుట్టుకురావడం మొదలుపెట్టినాయి, టౌన్స్ సిటీస్ పుట్టుకురావడం మొదలుపెట్టినాయి. ఇక అందువల్ల వ్యాపారస్తులు ఏం చేసేవాళ్ళంటే ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కు వాళ్ళు వెళ్ళి వస్తువులు అమ్ముకునేవాళ్ళు అనమాట. సో ఇలా వాళ్ళు బండ్ల మీద ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కి వెళ్ళేవాళ్ళు. అలా బండ్ల మీద వెళ్తున్నప్పుడు ఒక టౌన్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ బండికి బెల్స్ కట్టేవాళ్ళు అనమాట. బండి వెళ్తున్నప్పుడు బండి ఊగేదనమాట. ఆ ఊగేదానికి బెల్స్ ఊగి శబ్దం చేసేవి. ఇంకా టౌన్లోకి దగ్గరికి రాగానే వాళ్ళ దగ్గర విజిల్స్ ఉండేవి అనమాట. ఆ విజిల్స్ వేసేవాళ్ళు. ఈ బెల్స్ శబ్దము, ఆ విజిల్స్ శబ్దం విని ఆ కస్టమర్స్ ఏం చేసేవాళ్ళంటే వ్యాపారస్తులు వచ్చారు అని వాళ్ళకి అర్థమయ్యేది. వాళ్ళ దగ్గరకు వచ్చి ఏవైతే అవసరం ఉన్నాయో వాళ్ళు కొనుక్కునేవాళ్ళు అనమాట. సో బెల్స్ అండ్ విజిల్స్కు ఆ వస్తువుకు సంబంధమే లేదు. ఈ బెల్స్ అండ్ విజిల్స్ కేవలం కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికే వాడేవాళ్ళు అనమాట. సో అందువల్ల బెల్స్ అండ్ విజిల్స్ అనేది అవసరం లేదు, కానీ అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో అనవసరమైన హంగు ఆర్భాటాన్ని బెల్స్ అండ్ విజిల్స్ అని అంటాం అనమాట.